మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగులో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, కరము చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు
అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఆ మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం ఆమేన్ నీకోసమే యేసయ్యా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను. నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోన కృపామయుడా, నీలోన నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సౌండ్ పెంచండి నాన్న.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గత 31 బైబిల్ సెమినార్ ప్రభు మహిమకరముగా ప్రభు జరిగించారు. హోసన్నా మినిస్ట్రీస్లో మొట్టమొదటగా 94వ సంవత్సరం అయిన యేసన్న గారికి దేవుడు చక్కటి దర్శనాన్ని అనుగ్రహించి 94వ సంవత్సరంలో మొట్టమొదటిగా హోసన్నా మినిస్ట్రీస్లో బైబిల్ సెమినార్ ప్రారంభించబడి ఉంది. ఈ 2026 ఇది 32వ బైబిల్ సెమినార్. మరి ప్రభు ఈ ప్రారంభాన్నే ఆయన నామానికి మహిమకరముగా ప్రభు చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడేటట్లుగా ఈ 32వ బైబిల్ సెమినార్ని దేవుడు తన కృప సమృద్ధిగా ప్రభు ఇచ్చేటట్లుగా చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 రాష్ట్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశం అంతటా కూడా ఈ సెమినార్ హోసన్నా మినిస్ట్రీస్లో సెమినార్ చేసిన వారు దేవుని పరిచర్య మహాఘనంగా జరిగిస్తున్నారు. ఈ 32వ బ్యాచ్ కూడా ప్రభు ఆయన కృపలో జ్ఞాపకము చేసుకొని హస్తపు నీడలో దాచి ఈ సెమినార్కి వచ్చిన స్టూడెంట్స్ అందరినీ ప్రభువే తీసుకొచ్చాడు. ఈ 40 రోజులు దేవుని చిత్తానుసారమైన సేవ చేయడానికి ప్రభు తీసుకొచ్చినటువంటి సెమినార్కి వచ్చిన స్టూడెంట్స్ అందరినీ జ్ఞానముతో కృపతో ప్రభు నింపి నడిపించులాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సెమినార్ ముగింపు లోపల దేవుని చేతులలో వాడబడే బలమైన సాధనాలుగా దేవుడు ప్రతి స్టూడెంట్ని మరల్చుకొనులాగున దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఘనమైన సేవలో కొనసాగింపబడడానికి సిద్ధపాటు కలిగి రావడం మంచిదే. సాతానుగాడు చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఏ ఒక్కరూ వారి వలలో చిక్కుకొనక దేవుని కృపా బాహువుల మధ్యలో భద్రపరిచి నడిపించబడేటట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 40 రోజులు చక్కటి ఆరోగ్యం, మంచి వాతావరణం, చక్కటి ఆరోగ్యం ప్రతి ఒక్కరూ పొందుకునేటట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మీరు కుటుంబాన్ని వదిలిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, కుటుంబాలు విడిచిపెట్టి వచ్చి ఉండవచ్చు. మీరు 40 రోజులు ఇక్కడ ఉండడం వలన ఆ కుటుంబాలకు కూడా గొప్ప ఆశీర్వాదం కలిగేటట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 40 రోజులు ఈ బైబిల్ సెమినార్ని జరిపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దీనికి కావలసినటువంటి అనేక మంది సేవకులు మరి దీంట్లో పని చేస్తూ ఉంటారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పని, క్రమశిక్షణతో కూడుకున్న పని. మరి ఆ నడిపించే వారికి కూడా ముఖ్యంగా దేవుడు కృప అనుగ్రహించి ఇక్కడ డైనింగ్ కానీ, లేకపోతే బోధిస్తున్న వారు కానీ, క్రమపరిచేవారు కానీ, అందరికీ దేవుడు కృప, విశేషమైన కృప దయచేలాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. కి తావు లేకుండా, సనుగులకి తావు లేకుండా సమాధానకర్త అయిన దేవుడు తోడై నడిపించులాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హోసన్నా మినిస్ట్రీస్కి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఈ 32వ సంవత్సరం బైబిల్ సెమినార్ కూడా మహాఘనంగా అంతకుముందు 31వ బ్యాచ్ వరకు కన్నా ఈ 32 రెండింతల ఆశీర్వాదాలతో ప్రభు జరిగించులాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సెమినార్లో చేయబడుతున్న ప్రార్థనలు,
ఇంతమంది ఇక్కడ దైవ సేవకులుగా తర్ఫీదు పొంది ఉపవాస ప్రార్థనలు ఈ సెమినార్ ద్వారా సంఘాలకి మన దేశానికి కూడా ఆశీర్వాదాన్ని ప్రభు కలగజేయలాగున స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏ ఒక్కరూ వ్యర్థులైపోకుండా నిష్ప్రయోజకులుగా వచ్చిన ఇక్కడ ప్రయోజనకరంగా మార్చబడి దేవునికి ఉపయోగకరంగా నడిపించబడేటట్లుగా ప్రభు సహాయం చేయలాగున స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రేమక గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి ఈ 32వ బైబిల్ సెమినార్ని ప్రభువు ప్రతిష్ఠించబోతున్నారు. ప్రేమక గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత జెండా ఎగరేసి మనం ఈ బైబిల్ సెమినార్ని ప్రభువు ప్రతిష్ఠించబోతున్నాం. ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మీ స్తోత్రం స్తోత్రం. అయినా 32వ గుడారాల పండగ అయ్యా బైబిల్ సెమినార్ మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం స్తోత్రం. నాయన తండ్రి మీరే కనికరించిన ఆయన ప్రారంభం అల్పంగా ఉన్నప్పటికీ ముగింపు మహిమకరంగా మార్చే దేవుడు తండ్రి సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్ర స్తోత్ర స్తోత్రం. తండ్రి మీరే కనికరించిన ఆయన ప్రతి వారిని ప్రభా నాయకుల్ని పెద్దవారిని తండ్రి బైబిల్ కాలేజీ నడిపించే పాస్టర్ గారిని నాయన అలాగే సీనియర్ పాస్టర్స్ అందరినీ దీవించు సహాయం చేయండి. స్టూడెంట్స్ అందరినీ ఆశీర్వదించిన ఆయన ఈ సెమినార్కి గొప్ప ఆశీర్వాదకరంగా మార్చేద్దాం ప్రభా. మీ బిడ్డలందరూ ఆశీర్వదించబడి ఇక్కడి నుంచి వెళ్ళి తండ్రి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా తండ్రి గొప్ప దీవెనకరంగా మార్చాను తండ్రి. వారి యొక్క జీవితంలో తండ్రి మీ యొక్క పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకుంటూ సహాయం చేయండి తండ్రి. సోదర 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 యేసు రాజా మీరే కనికరించి కృప చూపి సహాయం చేయమని. ఆమేన్. కృప కలుగునుగాక, 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 కృప కలుగునుగాక. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. 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 హల్లెలూయా.